ఏంటి హాయ్. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ చూసారా? టీజర్ టీజర్ చూసాం. ఎలా ఉందండి? బాగుంది, సూపర్ ఉంది. ఓకే. కట్స్ గానీ, ఆ ర్యాంప్ కట్స్ గానీ బాగున్నాయి, విజువల్స్ కూడా బాగున్నాయి. అండ్ మ్యూజిక్ కూడా లైక్ దాంట్లో స్కోప్ లేదు కాబట్టి అంత పెద్ద అనిపించలేదు కానీ, సో ట్రైలర్ లో చూడాలి ఎలా ఉంటది అనేది. సో అయితే రీసెంట్ గా రామ్ చరణ్ గారి విషయంలో ఒకటి ట్రెండ్ అవుతుంది. ఒక అయ్యప్ప స్వామి మాల్లో ఉండి దర్గాకి వెళ్ళారు. అది కరెక్ట్ కదను దాని మీద మీ అభిప్రాయం? అదేం లేదండి, అంతే. నాకు అది ఆయన పోయిన తర్వాత నేను చాలా కొన్ని వీడియోస్ కూడా చూసా. కొంతమంది అదే మాల వేసుకుని కొంతమంది అంటే దర్గాకి వెళ్ళి చేసుకుని వెళ్ళారు చాలా ఇంతకు ముందు. ఈయనేంటంటే అంటే సెలబ్రిటీ కదా, సాఫ్ట్ కార్నర్ ఉంటది, ఏమన్నా అనొచ్చు అని చెప్పేసి అంటున్నారు తప్ప దాంట్లో వాళ్ళకు కూడా ఏం అంటే వేరే పని లేక అంటున్నారు తప్ప ఇంకేం వేరేది ఏం లేదు. సో అంటే చాలా మంది ఇంతకు ముందు వెళ్ళారా అట్లా? అదే నేను కొన్ని ఫొటోస్ అండ్ వీడియో చూసా. ఓకే. నాకైతే వెళ్ళి అంటే లైక్ ఆ పెద్ద ఇదేది తప్పు అనేది కూడా కాదనుకుంటున్నాను నేను. యాక్చువల్ గా ఏంటంటే అందరూ ఇంకా ఈ భారతదేశంలో ఇంకా అందరు మతాలు అది లైక్ కలిసిమెలిసి ఉంటున్నారు కాబట్టి లైక్ ఇప్పుడు ఏంటంటే రామ్ చరణ్ గారు కూడా లైక్ ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి మాల వేస్తున్నారు అని తెలుసు. సో ఆయనకు తెలుసుంటాయి కదా వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి. సో లైక్ అన్ని క్యాల్కులేషన్ మైండ్ లో పెట్టుకుని వెళ్ళింటారని నా ఫీలింగ్. అంటే దర్గా అనేది ఒక సమాధి లాంటిది. అసలు సమాధుల దగ్గర శ్మశానంలోకి అట్లాంటి చోటకి వెళ్ళరు స్వామిమాల్లో ఉండగా. అసలు ఎందుకు వెళ్ళారు అనేది ఏమండి అంటే లైక్ అంత డీటెయిల్డ్ గా తెలియదు కానీ లైక్ ఇప్పుడు రూమర్ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఏదో ఒకటి స్ప్రెడ్ చేస్తారు, ఏదో బయటకు వచ్చి వాగదామని వాగుతారు, ఏవో ఇవన్నీ లైక్ పాసింగ్ క్లౌడ్స్ లాంటిది అంతే. అంటే మామూలుగా జనరల్ గా మనం మాట్లాడుకుందాం అంటే వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు అని కాదు. ఒక మాలేసామంటే కొన్ని నియమాలు నిబంధనలు అవన్నీ ఉంటాయి కదా. అదే ఉంటాయి, ఈయన బట్ కూడా అదే నేనేం చెప్తున్నా అంటే జనరల్ గా ఈయన ఫస్ట్ టైం కాదండి, లైక్ ఇంతకు ముందు కూడా అవును, వేరే వాళ్ళు అవును, వెళ్ళారు. ఇయర్లీ చాలా మంది వెళ్తుంటారంట. నేను కూడా న్యూస్ చూసి అది వాళ్ళు పోయినప్పుడు ఎందుకు ఎత్తారంటే అది వాళ్ళు ఎత్తినా కూడా వాళ్ళు ఎవరు చూడరని వాళ్ళు. సో ఈయనంటే సెలబ్రిటీ కదా, ఏది పడితే అది అనొచ్చు అని చెప్పేసి బయటకి కెమెరా ముందు మైక్ ముందు వాగుతుంటారు అంతే. ఏం లేదండి, దానికి మించి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఆయన ఎంతో అంటే ఎన్నో మంచి పనులు చేశారు. ఆ మంచి పని చేసినప్పుడు వీళ్ళు ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియదు. సో ఇదేదో ఆయన మనసుకి ఇష్టమైనది చేశాడు, దాంట్లో ఏముంది అప్పుడు? అదేం పెద్ద ఏం లేదు, అన్నీ వెళ్ళిపోతాయండి పాసింగ్ క్లౌడ్స్ అంతే. సో సంక్రాంతికి ఈయన సినిమా రిలీజ్ కాబోతుంది, అది ఏమన్నా ఎఫెక్ట్ ఏమన్నా పడుతుంది? ఏం పక్కా ఏం లేదండి. మనకి అంటే లైక్ అది సినిమా అనేది ఒక సముద్రం లాంటిదండి. ఇవన్నీ రూమర్స్ గానీ ఇవన్నీ గానీ ఆ సినిమా రిలీజ్ అయ్యేంత వరకే. దాని తర్వాత మళ్ళీ సెట్ అయిపోతది. టిష్యూ పేపర్ లో కొట్టుకుపోతాయి. అంతే 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 మొత్తం కొట్టుకోపోతుంది అంతే. కరెక్ట్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ.